ఇది గాలిలో వేలాడుతున్న 70 టన్నుల రాతి స్తంభం. 1902లో ఒక బ్రిటిష్ ఇంజనీరు దీనిని తన స్థానం నుండి కదిలించడానికి ప్రయత్నించాడు. అప్పుడు జరిగిన సంఘటన అతనిని ఆశ్చర్యపరిచింది. మొత్తం ఆలయం కూలిపోయే దశకు చేరుకుంది. ఆ ఇంజనీరు పారిపోయాడు, కానీ ఒక ప్రశ్నను మిగిల్చాడు. అసలు ఈ భారీ రాతి స్తంభం గాలిలో ఎలా నిలబడింది? నేడు ప్రజలు దీని కింద నుండి వస్త్రాన్ని అటూ ఇటూ తీసి కోరికలు కోరుకుంటారు. అసలు ఈ స్తంభం యొక్క రహస్యమేమిటి? రావణుడి నుండి సీతమ్మను రక్షించే ప్రయత్నంలో పక్షిరాజైన జటాయువు ప్రాణాలు వదిలింది ఈ పవిత్ర భూమిలోనే. శ్రీరాముడు ఇక్కడికి చేరుకున్నప్పుడు మరణం అంచున ఉన్న జటాయువుకు మోక్షం ప్రసాదిస్తూ తెలుగులో లేపక్షి అని అన్నాడు. ఈ దివ్య సంభాషణ నుండే ఈ ప్రదేశానికి లేపాక్షి అని పేరు వచ్చింది. కానీ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ ఆలయం శ్రీరామునిది కాదు, శివుని అత్యంత కోపోద్రిక్త మరియు శక్తివంతమైన రూపమైన వీరభద్రునికి అంకితం చేయబడింది. శివుని ఆ శక్తివంతమైన రూపాన్ని పూజించడానికి 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయానికి కొద్ది దూరంలో ఒకే రాతిని చెక్కి భారతదేశపు అతిపెద్ద నందిని తయారు చేశారు. ఇది 27 అడుగుల పొడవు మరియు 15 అడుగుల ఎత్తు ఉంది. ఆలయం లోపల ఏకశిలతో చేసిన ఈ భారీ నాగలింగం ఉంది. దీనిని శిల్పులు కేవలం 1 గంటలోనే చెక్కారని చెబుతారు. మరియు దగ్గర్లోనే ఒక భారీ పాదముద్ర ఉంది. ఇది ఏ కాలంలోనైనా రహస్యంగా నీటితో నిండి ఉంటుంది. దీనిని ప్రజలు సాక్షాత్తు హనుమంతుని పాదంగా భావిస్తారు, మరియు కొంతమంది సీతమ్మ పాదం అని భావిస్తారు. కామెంట్స్లో ఓం నమః శివాయ అని రాయండి.